Hello my dear viewers, you are watching Tirupati Maloth history classes, and now we'll see what we are going to learn in the upcoming classes. మనం అప్కమింగ్ క్లాస్లో ఏమేమి నేర్చుకోబోతున్నాము, మన సిలబస్ ఎలా ఉంటుంది, జనరల్ స్టడీస్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వారు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా మనం ఏ ఏ అంశాల మీద దృష్టి సారించినట్లయితే మార్క్సులు పూర్తి స్థాయిలో సాధించేటటువంటి అవకాశం ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇంతకుముందు సెషన్లో మనం ఇంతకుముందు భాగంలో కొన్ని అంశాలు నేర్చుకున్నాం. ఇండియన్ హిస్టరీ మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. ఈ విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి సిలబస్, అలాగే ఆ సేమ్ సిలబసే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా ఉపయోగపడేటటువంటిది. ఇండియన్ హిస్టరీలో ఉండేటటువంటి ఫెచింగ్ అదేనండి. మీరు ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కనుక విన్నట్లయితే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఓకే, రైట్. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకున్నాము. అలాగే ఏ విధంగా సిలబస్ కేటగిరైజ్ ఉంటుంది, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళది ఒక రకంగా ఉంటుంది అండ్ మిగతా వాళ్ళది ఒక రకంగా ఉంటుంది. అండ్ తర్వాత ఏన్షియంట్ హిస్టరీ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది, మధ్యయుగ భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి మొదలైంది, అలాగే ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర ప్రారంభ మరియు ముగింపులతో పాటు ఆధునిక భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి మొదలైంది అనేటటువంటి అంశాలు నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత యూరోపియన్ల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, యూరోపియన్ వారు భారతదేశానికి రాక. ఎందుకు వచ్చారు? బికాస్ ఆఫ్ ట్రేడ్. వారు భారతదేశానికి రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే సముద్ర మార్గాల్లో ఉన్నటువంటి వారు తరచుగా వచ్చేటటువంటి సముద్ర మార్గం ఏదైతే ఉంటుందో టర్కీ దగ్గర, దాన్నంతా క్లోజ్ చేయడం జరిగింది. అలా క్లోజ్ చేయడం ద్వారా వారికి వేరే అనదర్ రూట్ వారు సెర్చ్ చేసి ఈ యొక్క ఆఫ్రికా మీద నుంచి వారు భారతదేశానికి రావడం జరిగింది. సో ద ఫస్ట్ పర్సన్, మెనీ పీపుల్ దే ట్రై టు డిస్కవర్ సీ రూట్ టు ఇండియా, బట్ ఫైనల్లీ ఇట్ వాజ్ మేడ్ బై వాస్కో డగామా, పోర్చుగీస్ సేలర్ వాస్కో డగామా గారు భారతదేశానికి 1497లో తన వాయేజ్ స్టార్ట్ చేశారు. 1498 మే 21 రోజు ఆయన భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి కాలికట్ ప్రాంతాన్ని రీచ్ కావడం జరిగింది. కాలికట్ ఎట్ ప్రజెంట్ వీఆర్ కాలింగ్ యాజ్ కోజికోడ్ ఆర్ కోజికోడ్ అంటారు. లెట్స్ సీ ఒకసారి మనం తర్వాత క్లాసులలో, ఈ క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాసుల్లో కంప్లీట్గా టాపిక్గా వెళ్ళిపోతాం. వన్ బై వన్ టాపిక్. మీరు ఏ టాపిక్ నేర్చుకుంటున్నారు, మనం ఏ టాపిక్లో ఉన్నాం అనేటటువంటి క్లారిటీ ఇవ్వడానికి నేను మీకు స్టెప్ బై స్టెప్ కొంచెం ఫ్లో చార్ట్ లాగా ఇస్తాను. దేని తర్వాత ఏం నేర్చుకుంటాం, దానిలో సబ్ టాపిక్స్ ఏంటి, కొన్ని ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ ఏంటి అనేది నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇంతకుముందు మనం ఏం చెప్పామండి, ఇన్ ద బిగినింగ్ క్లాస్ I explained to you 1757 it was Battle of Plassey కదండి. Battle of Plassey. What was the importance of this Battle of Plassey? ఈ Battle of Plassey యుద్ధం అంటారు. ఈ ప్లాసీ యుద్ధం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే బ్రిటిష్ వారు భారతదేశంలో వారి యొక్క సామ్రాజ్య స్థాపన చేయడానికి ఉపయోగపడ్డటువంటి యుద్ధం ఇది. 1757 అంటే అప్పటి వరకు వారు వాణిజ్యాలు చేయడానికి భారతదేశంలో అనేక స్థావరాలు స్థాపించారు. తర్వాత కాలంలో భారతదేశంలో అధికార స్థాపన చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో దీనిలో భాగంగా 1765లో వారు దివానీ రైట్స్ అనేటటువంటి మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్స్, వెరీ ఇంపార్టెంట్, రెగ్యులేటింగ్ యాక్ట్స్. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి యాక్ట్. ఇట్ వాజ్ ద ఫస్ట్ యాక్ట్ టు ద రెఫరెన్స్ టు ఇండియా. దే మేడ్ యాక్ట్ ఫస్ట్ టైం.
1757 వరకు లేదా 1772 వరకు భారతదేశానికి సంబంధించి ఎటువంటి హక్కులు, ఎటువంటి రైట్స్, ఎటువంటి అధికారాలు చెలాయించలేదు. బట్ అఫీషియలీ దే మేడ్ యాక్ట్ టు అడ్మినిస్టర్ ఇండియా. ఓకే, దే మేడ్ యాక్ట్ టు 1757 వరకు కంపెనీయే ఉంటుంది. కంపెనీ వాజ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డూయింగ్ దిస్ ఆల్ ద థింగ్స్. ఇదంతా కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు చేస్తున్నారు. సో ఈ కంపెనీ వారు రూల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ రూల్ చేయడానికి ట్రై చేస్తున్నటువంటి పర్పస్లోనే 1773లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. దీన్నే రెగ్యులేటింగ్ యాక్ట్ అని అంటారు. రెగ్యులేటింగ్ యాక్ట్. ఆ తర్వాత 1784 పిట్స్బర్గ్ యాక్ట్. ఓకే, ఆ తర్వాత 1813 యాక్ట్, 1833 యాక్ట్, 1858 యాక్ట్, 1861 యాక్ట్, 1892 యాక్ట్. ఓకే, 1909 యాక్ట్, 1909 యాక్ట్, 1935 యాక్ట్, 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. దీన్ని ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అంటారు. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. సో ఈ విధంగా భారతదేశంలో వారి యొక్క అధికారం, ఓకే, వారి యొక్క రూల్, ఓకే, ఇదంతా కూడా స్థాపన చేయడానికి దశల వారీగా వారి యొక్క అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, వారి యొక్క ట్రేడ్ పెంచుకోవడానికి ఇవన్నీ కూడా యాక్ట్స్ వాళ్ళు చేశారు. సో ఈ యాక్ట్స్ అన్నీ కూడా మనం టాపిక్కి సంబంధించినటువంటి వాటికి, అంటే మనం 1857 నుంచి నేర్చుకోబోతున్నాం కాబట్టి 1858 యాక్ట్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. 1858 యాక్ట్ అంటే సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత వచ్చినటువంటి యాక్ట్స్. ఇక్కడ నుంచి ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, అక్కడ నుంచి ఈ కౌన్సిల్ యాక్ట్, ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. దీంట్లో నుంచి కూడా చాలాసార్లు రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. 1765 దివానీ రైట్స్ గురించి క్వశ్చన్స్ అడిగారు. 1757 బ్యాటిల్ ఆఫ్ లాక్స్ ఆఫ్ ద టైమ్ దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్లో అడిగారు చాలా వరకు, మెయిన్స్లో కూడా దీని మీద రీజన్స్ డిఫరెంట్గా అడుగుతారు ఈ క్వశ్చన్స్. ఓకే, ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరగడానికి ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి? 1756 బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా ఇన్సిడెంట్. బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా ట్రాజెడీ, కలకత్తా ఇన్సిడెంట్. చీకటి గది ఉదంతం అంటారు తెలుగులో. దీన్ని చీకటి గది ఉదంతం అంటారు. అంటే బ్రిటిష్ వారిని కొంతమందిని తీసుకొచ్చి చీకటి గదిలో బంధించారు. సో దాంట్లో ఊపిరాడ కొంతమంది చనిపోతారు. సో ఈ యొక్క సంఘటనకి బ్రిటిష్ వారు బాగా కోపం వచ్చి 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా మీద దాడి చేసి ఆయన ఓడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మొదలైంది. సిరాజుద్దౌలా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఓడిపోయిన తర్వాత, when సిరాజుద్దౌలా was defeated in the battle of Plassey, from that time onwards India's fate have been changed. ఆ తర్వాత 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ రిఫరెన్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు నేను ఒక సిలబస్ కాపీ ఇస్తాను. ఈ సిలబస్ కాపీ ప్రకారంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సిలబస్ ప్రకారంగానే మీకు కంప్లీట్గా ప్రతి వీడియో కూడా ఈ సిలబస్ని బేస్ ఆన్ చేసుకుని ఉంటుంది. ఎక్కడైనా కొన్ని ముఖ్యమైన సంఘటనలు దాదాపుగా స్కిప్ చేయడం జరగదు. యాజ్ ఫర్ యాజ్ టిల్ నౌ మై కన్సర్న్, ఇప్పటి వరకు అన్నీ కూడా కూలంకషంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంతకుముందు వచ్చినటువంటి ప్రశ్నల సరళిని అర్థం చేసుకుంటూ, తర్వాత ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్స్, ఎస్ఎస్సిలో వచ్చిన క్వశ్చన్స్, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీలో వచ్చినటువంటి ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకుంటూ దాన్ని మేము గుర్తు చేస్తూ నేను మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ముందుగా నేను నెక్స్ట్ క్లాస్లో మనం మొదలు పెట్టబోయేది చాప్టర్ ఏంటి అంటే 1857 సెపాయ్ రివల్ట్ అంటారండి. 1857 సెపాయ్ రివల్ట్. మీకు అందరికీ తెలుసో లేదో, 1857 సెపాయ్ రివల్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. అంటే భారత మొదటి స్వాతంత్ర సంగ్రామం గురించి నేర్చుకుంటాం. సరే, ఆ తర్వాత ఎవరి గురించి నేర్చుకుంటాం? ఆ తర్వాత మనం నేర్చుకోబోయేది ట్రైబల్ రెవల్స్. ఇవన్నీ కూడా ఒకటి ముందు ఒకటి వెనుక నేర్చుకున్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే కొన్ని ట్రైబల్స్ రెవల్స్ దీనికంటే ముందు జరిగినవే ఉన్నాయి. సమ్ ఆఫ్ ద ట్రైబల్ రెవల్స్ వేర్ హ్యాపెండ్ బిఫోర్ 1857. సో ఇవి రెండు కూడా ముందు ఇదైనా కానీ ఏదైనా నేర్చుకోవచ్చు. ట్రైబల్స్ రెవల్స్లో తర్వాత ఫీజెంట్
ఫీజంట్ రెవల్ట్స్. అంటే ఫీజంట్స్ అంటే ఎవరు? ఫార్మర్స్. ఫీజంట్స్ స్ట్రగుల్. ఫీజంట్స్ ఎందుకు స్ట్రగుల్ చేశారు, ఎందుకు వాళ్ళు ఫైట్ చేశారు అనేది కూడా మనం నేర్చుకోబోతాం. దీంట్లో ఇండిగో రెవల్ట్స్, పాబ్నా రెవల్ట్, ఖేడా రెవల్ట్, చంపారన్ రెవల్ట్, మోపిలా రెవల్ట్, ఈ ట్రైబల్ రెవల్ట్లో ముండాస్ రెవల్ట్, సంతాల్ రెవల్ట్స్, ఓకే, భీల్స్ రెవల్ట్, కోల్స్ రివల్ట్, ఇటువంటివి దీనిలో నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత కిసాన్ సభాస్. భారతదేశంలో రకరకాలైనటువంటి కిసాన్ సభ, రైతు సంఘాలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. రైతు సంఘాలు అంటే రైతుల యొక్క ఉన్నతి, రైతులను బాగుపరచడానికి, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి, రైతుల డెవలప్మెంట్ కోసం కొన్ని యొక్క కిసాన్ సభలు, కిసాన్ రెవల్ట్ అని కూడా అనొచ్చు, కిసాన్ సభ రెవల్ట్, యూపీ కిసాన్ సభ, అవధ్ కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ సభ అనేటటువంటివి నేర్చుకుంటాం. ఆ తర్వాత మనం నేర్చుకోబోయేది ముఖ్యంగా యాంటీ రిలీజియస్ మూమెంట్ ఆర్ నాన్ బ్రాహ్మిన్ మూమెంట్. యాంటీ రిలీజియస్ మూమెంట్, దీన్నే నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ అని కూడా చెప్పవచ్చు. నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ ఎందుకంటే అప్పట్లో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. that time there was a dominance in everywhere. So that's what non-Brahmin movement, the social movement was started. ఒక సోషల్ మూమెంట్ అనేది వచ్చింది బ్రాహ్మణులకు వ్యతిరేకంగా. ఈ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు రాబోయేటటువంటి కంప్లీట్ టాపిక్ ఏంటంటే ఇండియన్ నేషనల్ మూమెంట్. ఆ తర్వాత మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్. ఈ ఇండియన్ నేషనల్ మూమెంట్లో కూడా కంప్లీట్గా మళ్ళీ సీక్వెన్స్, ఎక్కడ కూడా మనం సీక్వెన్స్ మిస్ అవ్వద్దు. వి నీడ్ నాట్ టు మిస్ అవర్ సీక్వెన్స్. సో ఫస్ట్ దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఆర్గనైజేషన్స్ బిఫోర్ ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించకంటే ముందు సంఘాలు అనేటటువంటివి ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క పాత్ర ఏంటి, ఏ విధంగా అవి కీలక పాత్ర పోషించాయి, హౌ దే ప్లేడ్ క్రూషియల్ రోల్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. ఆ తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సి, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన. జాతీయ కాంగ్రెస్ ఎట్లా స్థాపించబడింది, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన చేయడానికి వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, దాని గురించి నేర్చుకోబోతున్నాం. ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. So many members they are in the confusion that Indian freedom struggle will begin from the formation of Indian National Congress. That is absolutely wrong. Indian National Congress తర్వాతనే ఈ యొక్క ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ జరిగింది అనుకుంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఆ తర్వాత మనం నేర్చుకోబోయేది మోడరేట్స్ ఆఫ్టర్ వీ విల్ లెర్న్ అబౌట్ ద ఎక్స్ట్రీమిస్ట్. మోడరేట్స్ గురించి నేర్చుకుంటాం. మోడరేట్స్ తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ గురించి నేర్చుకుంటాం. దాని తర్వాత వందే మాతరం మూమెంట్ ఆఫ్టర్ 1892 యాక్ట్, 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఆ తర్వాత 1909 మార్లే మింటో యాక్ట్. 1909లో జరిగినటువంటి మార్లే మింటో యాక్ట్ గురించి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత రెవల్యూషనరీ యాక్టివిటీస్ అంటే సుభాష్ చంద్రబోస్తో కంటే ముందు ఖుదిరామ్ బోస్, ఓకే, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్. సో దీస్ కైండ్ ఆఫ్ ద పర్సన్ దే స్టార్టెడ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఇన్ ద ఇండియా అండ్ అబ్రాడ్. భారతదేశంలో మరి అబ్రాడ్లో జరిగినటువంటి రెవల్యూషనరీ యాక్టివిటీస్ అంటే ఏంటి అనేది నేర్చుకుంటాం. ఆ తర్వాత గాంధీయన్ ఎరా అంటే గాంధీ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఏ విధంగా అడుగుపెట్టాడు, అది గాంధీయన్ ఎరా. ఓకే, సో గాంధీయన్ ఎరా తర్వాత 1919 మేజర్ ఇన్సిడెంట్, 1919లో జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ లైక్ ఖిలాఫత్ మూమెంట్, జలియన్ వాలాబాగ్, రౌలట్ యాక్ట్ అనేటటువంటివి దీంట్లో ఉంటాయి. ఆ తర్వాత 1920-21 ఎన్సిఎం అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఎన్సిఎం మీనింగ్ అంటే ఏంటంటే
నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్లో మళ్ళీ కోర్స్ ఆఫ్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎట్లా జరిగింది ఏంటి. ఆ తర్వాత 1930 సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, సిడిఎం అన్నాను నేను ఇక్కడ. సిడిఎం అంటే ఏంటి? సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. దీన్ని మనం దండి సత్యాగ్రహ అంటాం, రౌలట్ యాక్ట్ దండి సత్యాగ్రహ అంటాం. ఆ తర్వాత 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ఆ తర్వాత 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. సో ఆ తర్వాత ఇండిపెండెన్స్ యాక్ట్ తర్వాత యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా ఏ విధంగా యూనిఫై కాబడింది, హౌ ఇండియా వాజ్ యూనిఫై తర్వాత ఇంపార్టెంట్ కాంగ్రెస్ సెషన్స్, ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ సెషన్స్ ఎక్కడెక్కడ జరిగాయి, ఇంపార్టెంట్ వ్యక్తులు ఎక్కడ ఏ ప్లేస్లో జరిగాయి. ఆ తర్వాత నెక్స్ట్ యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా మీన్స్ many of the provinces were not included in India, many of the princely states. So how the princely states also included in India, భారతదేశ ఏకీకరణ, అదేవిధంగా డివిజన్ ఆఫ్ ఇండియా, పార్టీషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ఏ విధంగా డివైడ్ చేయబడింది. ఆ తర్వాత మిస్లీనియస్, ఎక్కడైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ మనం మిస్ అయితే కనుక ఇంపార్టెంట్ కమిటీస్ కావచ్చు అండ్ ఇంపార్టెంట్ మిస్లీనియస్ ఏదైనా కనుక మనం చెప్పుకునేటప్పుడు 1-2 పాయింట్స్ మిస్ అయితే ఆ పాయింట్స్ని కూడా మనం నేర్చుకోబోయేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద థింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ మై క్లాసెస్. నా నెక్స్ట్ క్లాస్లో నేను ట్రైబల్ రెవల్ట్ లేదా 1857 రెవల్ట్ ఈ సీక్వెన్స్ ద్వారా వస్తాను. ట్రైబల్ రెవల్ట్స్ వచ్చినా 1857 రెవల్ట్స్ వచ్చినా కూడా ఇట్ ఈస్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. So hope you understand very well, and I'm really thank you to watching my classes, and request to you that please inform to all that if you like these classes, inform them to watch Tirupati Maluk sir class. Thank you. Thanks a lot.